ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచి చక్కటి పాటలన్నీ కూడా పాడి ఆరాధించారు, దేవుని నామం మహిమపరిచారు. కానీ వాక్యం వినే సమయంలో మనం గొప్పగా మనం వినడానికి సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. మొదటి వారం ఇస్ ద బ్లెస్సింగ్ సండే. హల్లెలూయా. ఆశీర్వాదములకు వారసులవుటకు దేవుడు మమ్మల్ని ఏం చేశాడు? పిలిచాడు. హల్లెలూయా. ఎక్కడికి పిలిచాడు? మా ఆశీర్వాదములకు వారసులవుటకు దేవుడు మిమ్మల్ని పిలిచాడు అని వాక్యం ఉంది. అటైతే మీరు ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? పిలిస్తే మీరు ఎక్కడికి రావాలి? ఆమేన్. హల్లెలూయా. మందిరానికి రావాలి. ఒక బాస్కెట్ ఏమైనా ఎత్తుకుంటూ కూరగాయలు మార్కెట్కి పోతే మీకు ఆశీర్వాదం దొరకదు. హల్లెలూయా. మీ పాకెట్లో ఉన్నవంతా ఖాళీ అయిపోతాయి. మార్కెట్కి పోతే 2000 రూపాయలు తీసుకున్నా కూడా కూరగాయలు ఇంతే వస్తాయి. వారం కూడా వచ్చింది కూరగాయలు. హల్లెలూయా. ఆశీర్వాదం is only to God. Hallelujah. Nobody can man any kind of man. They should be not providing to you. మీకు అనుగ్రహించలేరు. హల్లెలూయా. ఆశీర్వాదం దేవుడి ఎదురు మాత్రమే రావాలి, మనిషి దగ్గర నుండి కాదు. కొందరు ఉద్యోగం చేస్తారు, నెలైతే మీకు జీతం వస్తుంది, అది మీకు ఆశీర్వాదము అని అనుకుంటున్నారు. అవి చేతి గ్రామంలోనే ఇంటికి పోయే పార్టీకి అక్కడే అక్క ఒక 500 ఇస్తాను, వచ్చే నెల సంబరం వస్తే ఒక 1000 రూపాయలు ఇస్తాను అని తీసేసి ఆ సంబరం గ్రామంలోనే అందరికీ పంచుకుంటూ మీరు ఇంటికి పోయే పార్టీకి మీ సంబరం ఏమైంది? అంటే సంబరమే మీకు ఆశీర్వాదం కాదు. ఇట్స్ గాడ్ వర్డ్స్. దేవుని వాక్యము మీరు శ్రద్ధగా వినిన వారైతే అదే మీకు ఆశీర్వాదం. హల్లెలూయా. ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడితిరి అని పేతురుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? అమ్మా, బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకోండి, డిస్టర్బ్ చేయకండి. చదవండి. మొదటి పేతురుడు 3వ అధ్యాయం 9వ వాక్యం. Read the First Peter chapter 3 verses 9. ఆశీర్వాదములకు వారసు అగుటకు మీరు పిలువబడుతురి. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ వారసు? వారసు అంటే ఏంటండి? వై ద గాడ్, ఎందుకు దేవుడే మాట అంటున్నాడు వారసు అని చెప్పండి. అదెందుకో నాకేం తెలుసు. వారసులవుటకు దేవుడు మిమ్మల్ని పిలిచాడంటే ఇట్స్ ఎ పవర్ ఆఫ్ అథారిటీ. నీకు దేవునికి ఉన్న మధ్యలో ఉన్న ఒక పవర్ ఆఫ్ అథారిటీ. దేవుడు నిన్ను నా సొంత బిడ్డగా నేను అంగీకరించి ఉన్నానని దేవుడు అంటున్నాడు. యు ఆర్ మై చైల్డ్. నీవు నా బిడ్డవి, నీవు నా కుమారుడివి, నువ్వు నా కుమారుడివి. నాది అనేది అన్నయ్యు నీకే. హల్లెలూయా. మీ తాత మెదలు పెట్టి పడిన సొమ్ము సొత్తులంతా ఎవరికండి? మీకే, వారసులకి. హల్లెలూయా. ఎవరు తాత ఇడిచిపోయిన సొమ్ములు మీకు అవుతుందా? అమ్మా, ఎవరో తాత, మీ తాత పేరు ఏంటమ్మా? ఎవరో ఒక తాత పేరు చెప్పండి. సుబ్బಣ್ణ. మీ తాత పేరు సుబ్బಣ್ణ. మీ తాత పేరు ఎవరో తాత పేరు చెప్పండి. గోవిందప్ప గారు, మీ తాత పేరు చెప్పండి. తాత పేరు తెలీదు. సుబ్బಣ್ణ. మీ తాత పేరు మునియప్ప. మునియప్ప సొత్తు సుబ్బಣ್ణ వారసు అవుతుందా? అవుతుందా? ఏమారిస్తే అవుతుంది. హల్లెలూయా. ఇట్స్ గాడ్. దేవుడు ఇచ్చిన ఈ వారసు అధికారం
అధికారపూర్వముగా తన స్వంత బిడ్డల మట్టుకు నీకు అధికారం ఇచ్చి దేవుడు తన స్వాస్థ్యమును నీకు ఇవ్వటకు నిన్ను పిలిచి ఉన్నాడని వాక్యం చాలా గట్టిగా చదివిస్తున్నాయి. నువ్వు అవి తెలియకుండా ఉదయం లేయటం, పన్ను తిక్కటం, హల్లెలూయా, బ్రష్ చేయటం. కొంతమంది బ్రష్ చేస్తాం లేదు, ఇది కూడా బొగ్గులు యూజ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. బ్రష్ చేయటం, మళ్ళీ ఏదైనా ఉండేదంటే తినకోవటం, మళ్ళీ పనికి పోవటం, సంపాదన చేయటం. కరెక్ట్ గా ఉద్యోగం చేసేవాళ్ళు నేనైతే పూర్తిగా సంపాదించేది చేసుకుంటే అది ఆశీర్వాదమా? శ్రద్ధగా దేవుని మాటలను వినడానికి ప్రతి ఆదివారం, ప్రతి ఉపవాస ప్రార్థన, ప్రతి కూటములకు మీరు శ్రద్ధగా సంఘములో కూడి దేవుని మాటలను శ్రద్ధగా వినినప్పుడు మీరు దేవుని బిడ్డలగుటకు మీరు అర్హతులై ఉన్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలై అర్హత మీలో ఉంది అంటే అప్పుడు దేవుడు అన్న మాటకు మీరు ఆశీర్వాదం దేవునిది. ఆశీర్వాదం ఎవరిదండి? ఆశీర్వాదం ఎవరిది? ఆశీర్వాదం దేవుడిదైతే నువ్వు దేవుడికి వారసుడైతే ఆ ఆశీర్వాదం ఎవరికి సొంతం? మాకే సొంతం. హల్లెలూయా. నాకే సొంతం. హల్లెలూయా. ఎవరెవరు ప్రభుని వాక్యం అంగీకరించారో ఆ ఆశీర్వాదము వారికే సొంతం. హల్లెలూయా. ఆ ఆశీర్వాదం మరొకరికి సొంతం కాదు. ఎవరెవరు అంగీకరించారో who will accept in God's word is a blessed man. హల్లెలూయా. అతడు ఆశీర్వాదాలకు పాత్రుడవుతాడు. హల్లెలూయా. అందుకే దేవుడు ఈ నెలలో మిమ్మల్ని ఆశీర్వదించడానికి నేను మిమ్మల్ని పిలిచి ఉన్నానని దేవుడు అంటున్నాడు. ఎంతమంది విశ్వాసిస్తున్నారు? చెప్పండి ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, యేసు కొండ మీద ఒక ప్రసంగం చేశారు. యేసు కొండ మీద ఒక సమమైన భూమి. హల్లెలూయా. కొండెక్కినాక అక్కడ కొంచెం సమమైన భూమి కనపడింది. అక్కడ ప్రజలని సమగ్ర సమానమైన స్థలం ముందు కూర్చోబెట్టి ఒక ప్రసంగం చేశారు. లూకా సువార్త 26వ అధ్యాయం 27వ వాక్యం 28వ వాక్యం చక్కగా అమ్మా ఇక్కడ గమనించాలి. నేను మిమ్మల్ని గమనిస్తున్నాను, ఇక్కడ గమనించాలి. చదవండి. 6వ అధ్యాయం 27, 28వ వాక్యం. వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మల్ని శపించు వారికి దీవించుడి, మిమ్మల్ని వాదించు వారికి ప్రార్థన చేయుడి. ఆమేన్. ఈ కార్యం అయితే ఎప్పుడైనా చేశారా? ఎప్పుడైనా చేశారండి? ఆశీర్వాదం రా, ఆశీర్వాదం రా, ఆశీర్వాదం రా అంటే ఎట్లొస్తుంది? ఎట్లొస్తుంది? మీ తాత ముత్తాత సోమ రా రా పిలిస్తే రావటం. హల్లెలూయా. ఆశీర్వాదాలకు నీకు ఎందుకు రావాలంటే, నువ్వు వారసు అవ్వాలంటే నీవు చేయవలసిన కార్యం ఏమిటండి? ఎందుకంటే లోకమంతటిలో ఎరుగు పొరుగు వారితోనూ, పక్కలో ఉన్న వారితోనూ, ఉద్యోగం చేయ వారితోనూ, కుటుంబ సభ్యులతోనూ, తోడుగుట్టిన వారితోనూ, అన్నతమ్ములతోనూ, అక్క చెల్లెలతోనూ ఒక్క విధమైన విరోధమును అపవాది అనేవాడు ఏర్పరిచి పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఒక్క తల్లిదండ్రులకు పుట్టిన వారైన బిడ్డలు వారిలో సమాధానము లేక నువ్వెంత నేనెంత అని బ్రతుకుతున్న వారై ఉన్నారు. హల్లెలూయా. నేను ఎవరింటికైనా పోయినప్పుడు, ఎవరితో అయినా కలిసినప్పుడు వాళ్ళు చాలా బాధకరంగా ఉన్నారన్నప్పుడు నా పాకెట్ల నుండి ఒక 500 రూపాయలు వారికి ఇద్దామా అని నా మనసు అనిపించినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారో ఏమో. హల్లెలూయా. వాళ్ళు ఏమనుకుంటారో ఏమో. మేమేమో అంత గతి లేకుండా, మేమన్నా తినే గ్రంథం లేకుండా, మేమేమన్నా ఏమి లేకుండా, నాకెందుకు మేము అడిగినామా, మేము ఎందుకు డబ్బులు ఇచ్చాయా అని అడిగితే నేనేం చెప్పాలి? ఈ కాలాలట్లున్నా ఎవరికి నామగా మన చేతుల నుండి మనస్ఫూర్తిగా ఏదైనా నా చేతుల నుండి వారికి ఇవ్వడానికి
కూడా భయపడాల్సిన స్థితిలో ఉన్నాం. ఎందుకంటే మనిషి స్థితిగతులు అలా ఉన్నది. హల్లెలూయా. వాడు తినడానికి అన్నం లేకపోయినా కూడా తనలో ఉన్న ఆ పౌరుషం ఆయన వదిలిపెట్టడు. హల్లెలూయా. తన దగ్గర ఉన్న ఆ గొప్ప ఒక గొప్ప భావన, కల్పన, ఆయన ఒక గొప్ప భావన ఉంటుంది. నేనెవరు తెలుసా? అలాంటి ఒక భావన ఆయనలో ఉంటుంది. లేని వారి స్థితిలో ఒక 100 రూపాయలైనా ఆయనకి ఇచ్చి, అయ్యా ఇవి పెట్టుకోమని ఇద్దామంటే ఆయన ఏమనుకుంటారో ఏమో బాధ కలుగుతున్నాయి కాలమందున. అంటే మనిషి ఒకరు ఒక్క తల్లిదండ్రుల బిడ్డలే ఆ స్థితిగతిలో ఉండాలంటే ఎరుగు పొరుగు వారు, బిడ్డలు, బంధువులు, స్నేహితులు అందరి మధ్యలో అపవాది ఏం చేసి పెట్టాడండి? ఏం చేసి పెట్టాడు? నువ్వెంత నేనెంత అనే ఒక కాన్సెప్ట్ ఏర్పరిచి పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు అంత ఈజీగా వెళ్ళి పోతే వాళ్ళు ఏదైనా తీసుకోమనిస్తే వాళ్ళు తీరు. హల్లెలూయా. వారి ఇంట్లో వంట చేయకపోయినా, అన్నం లేకపోయినా కూడా వాళ్ళు తీరు. హల్లెలూయా. ఎందుకంటే ఆ మనస్థితి విడిచిపెట్టదు. హల్లెలూయా. అవి వదిలిపెట్టదు. అవి ఈగో తనలో ఒక వద్దు తీకూడదు వాళ్ళ దగ్గర తీస్తే లోకంలో కొందరు మాట్లాడుతున్నారు. ఏమని? సరైన వాళ్ళ దగ్గర మనము పనికి పోకూడదు, సరైన వాళ్ళ దగ్గర మనము పెట్టుకోకూడదు. హల్లెలూయా. సరైన వాళ్ళకి ఎవరు? సరైన వాళ్ళకి ఎవరండి? ఎవరు సరైన అంటే? యువకులు, నా భాష, నా తల్లి, నా బిడ్డ, నా వంశము, నా జాతి, నా కులము, నా రక్తము కదా. ఎందుకు సరైన దగ్గర మనం పెట్టుకోకూడదు? ఏ అవమానం! సరైన దగ్గర పెట్టుకోవద్దు. కాపా కొల్లల దగ్గర పెట్టుకో. నీ ఏదో జీవితం. హల్లెలూయా. మొదలు నీవు నీ బిడ్డలని ప్రేమించండి, మీ తల్లిదండ్రులను ప్రేమించండి, మీ కుటుంబ సభ్యులను ప్రేమించండి, సంఘమును ప్రేమించండి, మీ సేవకులను ప్రేమించండి, మీ కుటుంబంలో ఊర్లో ఉన్న వారిని చక్కగా ప్రేమతో ప్రేమించండి, వారితో పలకరించండి, మంచి విధములతో ఉండండి. ఎందుకంటే వాళ్ళందరూ మీకు ఏమై ఉంటారో చదివిన గారు ఏమై ఉంటారు? వారు శత్రువులై ఉంటారు, వారు మిమ్మల్ని ద్వేషించేవారై ఉంటారు, వారు మిమ్మల్ని శపించేవారై ఉంటారు. ఇందులో కొంచెం ఇంకా ఒక టాపిక్ అప్పుడు నేను అనుకుంటాను, ఈ గ్రంథం రాయించుండగా ఆత్మ రూపంలో ఒకవేళ ఆయన రాదో ఏమో, ఇంకా కొంచెం పైకి పోతే నీకు మంత్రం చేసే వాళ్ళ దగ్గర కూడా అని రాసింటే బాగుండేది అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ గ్రామంలో చూసినా, పల్లెలో చూసినా, నిన్న కూడా ఒక సహోదరుడు అన్నాడు, మా ఇంట్లో ఎవరు మీరు వెనకాల ఏదో చేసి పెట్టారయ్యా, నా భార్య నన్ను విడిచిపోయింది, నా కుటుంబం వల్ల కలలం అయిపోయింది, ముందున్న పరిస్థితి నాకు మరలా వచ్చింది, నేను ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నానని అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు కొంచెం ఎగస్ట్రాలుగా నువ్వు ఏదైనా మాట్లాడమంటే అవునా నీకు చేస్తాను అని వాళ్ళు ఏం చేస్తారు? మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి ఏదైనా మాంత్రం చేస్తారు. హల్లెలూయా. ఇవన్నీ చూసి వారికి భయపడిపోయి నీ జీవితం అల్లోకల్లోలమై నువ్వు సరైన విధములో వారి దగ్గరికి నువ్వు స్వార్థ ప్రకటించకుండా, ప్రేమించకుండా, వాళ్ళ కొరకు ప్రార్థించకుండా నీకు ఉన్నటమే నీకు ఇక్కడ వరకు ఆశీర్వాదం లేక బ్రతుకుపోయి ఉన్నది. హల్లెలూయా. నీకు ఆశీర్వాదం కావాలంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలండి? నీ శత్రువుల కొరకు మీరు మోకరించి చేతులెత్తి ప్రార్థించుడి. హల్లెలూయా. మిమ్మల్ని హింసించే వారిని కొరకు మీరు దేవుని యొద్దకు మొరపెట్టి ఆశీర్వదించండి. మీరు మొదలుగా నువ్వు సల్లంగా ఉండమని ఆశీర్వదించితేనే వారి శత్రుడి ఆశీర్వాదం అంతా మిత్రుడుగా నీకు రావటం సాధ్యం. హల్లెలూయా. ఇది రహస్యం. దిస్ ఇస్ ద సీక్రెట్. ఇది రహస్యమైన కార్యం. ఇవి తెలియకుండా సరైన దగ్గర పెట్టుకోకూడదని నువ్వు ఎంతవరకు నువ్వు నీ హీన స్థితిలోనే బ్రతకాలని ఆలోచిస్తావో అంతవరకు నీ బ్రతుకు అల్లాడుతూ ఉంటలే కానీ నువ్వు మాత్రమే ఏనాటికి నా దేవునికి వారసుడుగా అయి నా దేవుని ఆశీర్వాదం పొందడానికి సాధ్యమే లేదు.
హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యం సెలవిస్తున్న ప్రకారం ఈ దేవుడు అంటున్నాడు, వినుచున్న మీతో నేను చెప్పుచున్నదేమనగా మీ శత్రువులను మీరు ప్రేమించుడి. హల్లెలూయా. ఎప్పుడైనా మీ శత్రువులు మీరు ప్రేమించారా? మీరు శత్రువులుగా భావిస్తే కదా నీకు శత్రుడు. నువ్వు శత్రువులుగా భావించకుండా నువ్వు ప్రేమించావంటే నీ శత్రుడు నీకు మిత్రుడుగా ఉంటాడే కానీ నీకు శత్రుడికి ఎక్కడ ఉంటాడండి? హల్లెలూయా. పాకెట్ నుండి డబ్బులు తీసేటప్పుడు అన్ని తీసి చేతిలో పెట్టుకుని తీసిరు. కన్న తండ్రి ఏం చేస్తాడంటే కొడుకు ముందు భార్య ముందు డబ్బులు తీసిడు. భార్య కొడుకు ఇటు నిలుచుకొని ఉంటే ఇటు తిరుక్కుంటాడు. ఇటు తిరుక్కుని డబ్బులు తీసి ఇటు తిరిగి భార్యకి ఇస్తాడు. భార్య కళ్ళారా చూస్తే మొత్తం డబ్బులు కోరుకుంటుంది కావాలని. ఆ స్థితి ప్రతి వారి జీవితంలో అలా తిరుక్కుంటూ మరుగుగా అన్నం తినేవాళ్ళు కూడా, హల్లెలూయా, అన్నం తినేవాళ్ళు కూడా గోడ పక్కన తిరుక్కుంటూ తింటా ఉంటారు. ఎవరైనా చూస్తే కళ్ళు చూసి పడుతుంది. నేను తినే ముద్ద సారు, ఎందుకంటే నువ్వు తన్నిండగా పెట్టుకుని ఉంటుంది. అయ్యో అమ్మ ఎంత తింటున్నాడు వాడు అంటారు. కానీ నువ్వు మర్యాదగా కొంచెం పెట్టించుకో, రుచిగా ఉండిందా ఇంకోసారి పోయి ఇంకొంచెం పెట్టించుకో. నేను ఎవరు పట్టించుకోరు. ఒక్కసారి రాళ్ళతో కొట్టదానికన్నా నీ కళ్ళు చూపుడు వారి మీద పడితే వారి జీవితమే అల్లాడిపోద్దని ప్రతి వారికి తెలుసు, లోకంలో ఉన్న వారికి. కానీ క్రైస్తవ సహవాసంలో ఉన్న వారికి ఇంత మాత్రం నువ్వు శత్రువులను ప్రేమిస్తే, నువ్వు దాన ధర్మములు చేస్తే, నువ్వు ఎరుగు పొరుగు వారిని తనవాడు వీడు నావాడు అని చెప్పి నువ్వు ప్రేమగా పలకరిస్తే, వారిని ఆశీర్వదిస్తే దేవుని ఆశీర్వాదం నీకు వారసులు ఉంటావు. హల్లెలూయా. అందుకే భక్తులైన పౌలు ఒక మాట అంటాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యం నుండి మీరు 20 వాక్యం వరకు చదివినారంటే ఒక్కొక్క వాక్యం గమనించండి. సమస్తములతో పనిచేసి, సహస్తములతో అంటే సొంత చేతులతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, దోషించున్నది బ్రతిమాలుకొనుచున్నాము. రైట్. ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము, మిమ్మల్ని సిద్ధపరచవలనని కాదు కానీ గమనించండి. నా బిడ్డలైన మీకు నా సువార్త వలె మీరందరూ నాకు బిడ్డలైనారు. నా సువార్త వలె నాకు బిడ్డలైన మీరందరికీ బుద్ధి చెప్పడానికి, హల్లెలూయా, బుద్ధి చెప్పడానికి. ఎందుకంటే మీకు సరైన విధంలో వెళ్ళడానికి సరైన మార్గము తెలియనందువల్ల మీరు బుద్ధి లేని వారిని పేరు పొందిన వారు. హల్లెలూయా. సరైన మార్గమును పట్టుకుని ఆ మార్గంలోనే నడుచువారు అయితే మీరు బుద్ధివంతులు అవుతారని, మీరు నిలుచున్న వాళ్ళని మీకు బుద్ధివంతులుగా మారాలని సువార్త వలె, ఈ సువార్త వలె, బాప్టిజం వలె, సంఘము వలె మీరందరూ నాకు బిడ్డలైనందువల్ల మీకు బుద్ధి చెప్పాలని ఈ ఆశీర్వాద వచనము మీతో పలకరిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక బతిమాలుకొనుచున్నాను మీ ఎద్దుతో. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితో ఉన్నదని దేవుడు పౌలు హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని మాట దేంట్లో ఉన్నది? దేవుని మాట దేంట్లో ఉన్నది? మాటలతో ఉన్నదా? నువ్వు మాట్లాడుకుంటూ ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటే దేవుని రాజ్యంలో చేరుతావా? దేవుని రాజ్యం మాటలతో కాదు, దేవుని రాజ్యం నీ శక్తితో కనబడుచున్నది. హల్లెలూయా. దేవుని రాజ్యం శక్తితోనే ఉన్నదని వాక్యం సెలవిస్తున్నది. అందుకే పౌలు అంటున్నాడు, పేతుడు అంటున్నాడు, 1 పేతురుకు రాసిన పత్రిక 5వ అధ్యాయం వాక్యం చదవండి. The first Peter is right chapter 1 verses 5.
వాక్యం పలకరిస్తున్నది. హల్లెలూయా. చదవండి. కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు ఆమేన్. చప్పట్లు కొట్టి ఒకసారి దేవుని నామమున చెప్పండి. ఏ వాక్యం చదివినారు ఇప్పుడు? కడవరి కాలమందు నీకు ఒక స్వాస్థ్యం ఉంది. ఆ స్వాస్థ్యం పరలోకమందు భద్రపరచి పెట్టి ఉంది. హల్లెలూయా. ఆ స్వాస్థ్యమును పొందాలంటే నువ్వు దేవునికి వారసుగా మారాలి. హల్లెలూయా. ఆశీర్వాదముకు వారసుడుగా మారితే నీవు కల్వారి స్థలమందున నీ కొరకు పెట్టబడి ఉన్నా, పరలోకమందున నీ కొరకు పెట్టబడి ఉన్నా, నీ కొరకు భద్రపరచ పెట్టబడి ఉన్నా ఆ స్వాస్థ్యము నీకు అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. నువ్వు మొదలు దేవుని వాక్యమును శ్రద్ధగా వినడానికి స్థిరపడాలి. నువ్వు దేవుని వాక్యమును వినేవారు అయితే దేవుడు ఏమంటున్నాడండి? బరువు ఎత్తుకోమంటున్నాడు తల మీద, ఏదైనా మోసుకోమంటున్నాడా భుజం మీద? ఏమంటున్నాడు? ఏమంటున్నాడండి? మీ కన్న బిడ్డలు కానీ అత్తగారులకు కోడలు కానీ చెప్పిన మాట వినకపోతే అత్తకంత కోపం వస్తుంది. అత్త కోపం వస్తుంది రాదా? కోడలు చెప్పిన మాట వినకపోతే, మొగుడు చెప్పే మాట భార్య వినుకుంటపోతే మొగుడు కోపం వస్తుంది కదా? వస్తుంది. అదంతా మీకు తెలుసు. ఎందుకంటే అది ప్రాక్టికల్ గా జరుగుతున్నాయి మీ ఫ్యామిలీలో. హల్లెలూయా. మీ కుటుంబ సభ్యులలో అవి ప్రాక్టికల్ గా జరుగుతున్నది. కానీ వాక్యం చదివిస్తున్న ప్రకారం మీ మాట శ్రద్ధగా వినకుంటే మీకు ఎంత కోపం వస్తుంది. కర్ర ఎత్తుకొని కొట్టే ప్రయాసపడతారు. వాళ్ళు మీ ఎందుకు రాకుంటే కర్రని వాళ్ళ మీద విసురుతారు. హల్లెలూయా. విసురుతారు లేదా? నేను చెప్పినంత చేస్తానని ఒప్పుకుంటున్నాను. అది ఒక సంతోషం. కానీ మీ కొరకు పెట్టబడిన స్వాస్థ్యం పరలోకములో భద్రపరచబడి ఉన్నది. అవి పొందుకోవాలంటే నువ్వు దేవునికి వారసుగా మారాలి. హల్లెలూయా. ఆ దేవుని వారసుగా మారితే ఆ ఆశీర్వాదములకు వారసుల వంటకు పిలువబడిన సంతతి నీవే. హల్లెలూయా. ఆ వారసుల వంటకు పిలువబడిన సంతతి నీవే. ఆ వారసుల వంటకు పిలువబడిన వంశము రాజవంశము నీవే. హల్లెలూయా. హల్లెలూయా. 17వ వాక్యం, అందులో 17వ వాక్యం చదవండి. రీడ్ ద 17th verse. పక్షపాతము లేకుండా గమనించండి. పక్షపాతము లేకుండా గమనించండి. ఇక్కడ ఒక అరగంట లోపల మీకు అంత దానం కలిగిందా? నీళ్లు తాగేదానికి మీకు సిద్ధం. మంగమ్మ గారు కూర్చోండి కింద. ఏం చేస్తున్నారు మీరు? చదవండి. పక్షపాతము లేకుండా గమనించండి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనతో ప్రార్థన చేయించున్నారు కనుక మీరు గమనించాలి. మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. హల్లెలూయా. మీరు భూమిలో మనమందరూ పరదేశులు. నువ్వు ఏ జాతిలో పుట్టిన వాడైనా నువ్వు పరదేశువే భూమిలో. హల్లెలూయా. నువ్వు ఎంత గొప్పవాడు అయినా, మేధావి అయినా, ప్రధానమంత్రి అయినా నువ్వు భూమిలో పరదేశివే. ఒరే పరదేశి అంటే ఎవరన్నా చెప్పి నువ్వు పరదేశి, నువ్వు పరదేశి, మీ ఆత్మ పరదేశి అంటారు. హల్లెలూయా. కానీ మనం అందరూ పరదేశులమే. ఒప్పుకున్న వాళ్ళు చేతులు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ భూమి నాకు సొంతం కాదు, నేను పరదేశియే. హల్లెలూయా. హల్లెలూయా. ఈ భూమి నాకు సొంతం కాదు. మా అబ్బ నాకు 150 ఎకరాలు 50 ఎకరాలు 100 ఎకరాలు పొలం పెట్టినా కూడా నేను భూమిలో పరదేశియే. హల్లెలూయా. ఎందుకంటే భూమిలో పరదేశిగా
మంచిగా కనపడే వాళ్ళకు మాత్రమే పరలోక స్వాస్థ్యము. హల్లెలూయా. నువ్వు భూమిలో నేను పరదేశి కాదు, నేను ఆస్తివంతుడిని, నేను ఐశ్వర్యవంతుడిని, నేను గొప్పవాడిని, నేను మేధావి అని అనుకుంటే నువ్వు భూమిలో మాత్రమే నువ్వు మేధావి. హల్లెలూయా. నువ్వు భూమిలో మాత్రమే, నీకు తర్వాత నీ ఆస్తి పాస్తులంతా కళ్ళవుల పాలవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఒక సువాస ప్రార్థనలో చెప్పాను, ఒక తల్లిదండ్రులకి 2 బిడ్డలు, ఆ 2 బిడ్డలు ఒక ఆడబిడ్డ ఒక మగబిడ్డ. మగబిడ్డ ఎప్పుడు చూసినా తినబోతుడు, ఎప్పుడు చూసినా ఒట్లు భోజనం చేయవాడు. వాడు ఎలా ఉంటాడంటే ఇంత ఎలాగుంటాడు, వాడు ఇంత ఎలాగుంటాడు. నాయన సొంతంతా నాయన ఒకరోజు చచ్చిపోయిండు, కూతుర్ని పెళ్లి చేసి దూరం పంపించారు. 2 ఇళ్ళు సంపాదించి పెట్టిండు, 1 ఇల్లు అమ్ముకున్నారు, కొన్ని అప్పులు ఉన్నాయి. మిగిలిన డబ్బులు బ్యాంకులో పెట్టుకుని రోజు ఇడ్లీ వడ, చౌచబాతు, కారాబాతు, కేసు రోజు చౌచబాతు, ఇడ్లీ వడ, కారాబాతు, మసాలా దోశ, ప్లైన్ దోశ, ఆనియన్ దోశ అన్ని తిన్నాడు. సొమ్ము ఖాళీ అయిపోయింది. ఇంకొక ఇల్లు కూతురు పిల్లలు ఉంది, దాన్ని అమ్ముకొని తినగలిగి ఇప్పుడు కాదు, చేతులు డబ్బు లేదు. నాయనంత వరకు బాగా సంపాదన, మంచి భోజనం, నాయపోయిండు, సొమ్ము కన్నులు పారైంది, ఏమి లేకుండా అయిపోయినా. నువ్వు భూమిలో ఎంత ఆశించి ఆశగా సంపాదన చేసి పెడతావో అవన్నీ ఒకరోజు కన్నులు పాలవుతాయి. నాకు తెలిసిన మా బంధువులు, దగ్గర బంధువులు ఒకరికి ఎవరు లేరు, ఆస్తి బోలంత ఆస్తులు ఉన్నాయి, మంచి సంపాదన చేసి పెట్టారు, పెద్ద పెద్ద ఇల్లు కట్టి పెట్టారు బెంగళూరులో. కొన్ని రోజులు వాళ్ళు కనపడకుండా తర్వాత కనబడినరు. వీళ్ళు మా బంధువులని ఇంటికి పిలిచారు, పోయి చూస్తే అన్నీ ఉన్నాయి. ఒక్క మగ బిడ్డ లేదు వాళ్ళకి, అన్ని 2 ఆడబిడ్డలే. 2 ఆడబిడ్డలకి బయట నుంచి వచ్చిన ఆడబిడ్డలు వచ్చారు, అన్ని దేచుకున్నారు. వాళ్ళకి మగబిడ్డలు కదా ఆడబిడ్డలే. ఆ అల్లుళ్ళకి వారసు లేదు. వాళ్ళ ఇంకొక వాళ్ళ కూతురికి ఎవరో ఎక్కడో పుట్టింటాడు, వాడు వచ్చి వాళ్ళకి మగబిడ్డ కంటే ఆ ఆస్తులు వాళ్ళ చేతికి దక్కది. అంటే ఇంత కష్టపడి ఇంత గొప్ప ఇల్లు వాకులు కట్టుబెట్టుకుని సంపాదన చేసిన వాడికి ఏం మిగిలింది? ఏం మిగిలిందా? అందుకే భూమిలో దేన్ని ఆశించకుండా భయము భక్తి మాత్రమే నీలో కనపడాలి. అందుకే వాక్యం చెప్పినది ఏమని, మీరు పరదేశులై ఉన్నంత కాలం భయముతో మీ కాలమును గడుపుడి. హల్లెలూయా. అయ్యో దేవుడు ఒకడున్నాడు, ఆయన రాకడ సమయం దగ్గరలో ఉంది. అయ్యో ఆయన వచ్చినాడంటే మనం చూసారా, మన బయట దేశంలో పెద్ద పెద్ద బిల్డింగ్లు భూకంపములు వచ్చి కొన్ని దేశాలు నాశనం అయిపోయినాయి. పెద్ద పెద్ద టవర్లు, ఎన్నో ఫ్లోర్ టవర్లు, పైకి స్విమ్మింగ్ పూల్ పెట్టుకొని ఉన్నారు. లిఫ్ట్ లో పైకి పోయి స్విమ్మింగ్ కొట్టుకుంటూ అలా తడిసిపోయి లిఫ్ట్ లోనే వచ్చి ఇంటికి పోయి బట్టలు మార్చుకుంటా. అంత మంచి సౌకర్యం వాళ్ళకి. కానీ మన భూకంపం వచ్చింది, ఆ బిల్డింగ్ అల్లాడుతూ ఉంది, ఇట్లా పైకి నీళ్ళంతా కిందికి చెల్లుతూ ఉంది. ఒక్కరు కూడా లోపల లేదు, అందరు కిందకు వచ్చి బయట చూస్తున్నారు ఆ బిల్డింగ్ ని అల్లాడి. ధైర్యంగా ఉంటే పో లోపలికి, ఇప్పుడు స్విమ్మింగ్ పూల్లో పోతావా, అట్లే పోయిస్తావు. పైంది నువ్వు ఎంత కోట్లు కొన్నా ఒక్కరోజు నశించిపోవటమే. మీకు అప్పుడప్పుడు జరుగుతుంది, మీరు చూస్తున్నారు. భారతదేశంలో అంతగా లేదు, అమెరికా దేశం మన దినంలో ఎన్ని లాస్ అయిపోయినాయి. అందరూ రోడ్డుకు వచ్చేస్తున్నారు. కొన్ని దేశంలో భూకంపములు, కొన్ని దేశంలో సునామీలు, కొన్ని దేశంలో కొన్ని అగ్ని మండ భూమిలో దిగి వచ్చి దేశాంతరం నాశనం అవుతున్నారు. నువ్వు ఇంట్లో ఇంకా హాయిగా కూర్చొని బాగా ముద్దులు చేసి తిరుగుకొని బాగా నువ్వు ఇంట్లో ఉన్నావు, ఏమి చేయకుండా మర్యాదగా అనే మాట ఎంత మర్యాదగా ఉంది కదా. కాబట్టి మర్యాదగా అనే మాట ఎంత మర్యాదగా ఉంది కదా. పౌలు అంటున్నాడు, మర్యాదగా నువ్వేమి చేయాలి? దేవుడి మాటలు శ్రద్ధగా వినడాలి. హల్లెలూయా.
అది ఒకటి తప్పనికి వేరే మార్గం లేదు. అందుకే ఆయన అన్నాడు, మీరు పరదేశులై ఉన్నంత కాలము మీ కాలము సమయమును భయముతో గడుపుడి. హల్లెలూయా. ఒక్కొక్క దినము సంఘము ధ్యానము, కుటుంబ ప్రార్థన, కుటుంబము భయముతో, భక్తితో, ఉపవాసముతో మీ కాలమును గడుపుడి. ఒకటి ఆయన రాకడ సమయం లేదా నీ మరణం, రెండులో ఏది నీ ఎదుగు దగ్గరలో వచ్చినా నీ కాలము సమయము గతించిపోతాయి. హల్లెలూయా. అదైతే నీకు ఆశీర్వాదములకు వారసులకు నీకు సమయం ఎక్కడ ఉంది? సమయం ఎక్కడ ఉంది? సమయమే లేదే. అందుకే 1 పేతురు 3వ అధ్యాయంలో 8వ వాక్యం చదవండి. Read the 8 verses 9. కొదుకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖములో ఒకరి సుఖ దుఃఖములో ఎందు ఒకరి పాలుపడి సహోదర ప్రేమ గలవారును. ఏ ప్రేమ? సహోదర సహోదరి ప్రేమ గలవారును, కరుణా చిత్తులను, వినయ మనస్సుకులై ఉండుడి. అప్పుడు ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడుతురి గనుక కీడుకు ప్రతి కీడునైనను, దోషణకు ప్రతి దోషణమునైనను చేయకుండా వారిని మనస్ఫూర్తిగా దీవించుడి. హల్లెలూయా. వారిని మనస్ఫూర్తిగా దీవించు. ఎదురుగా ప్రైజ్ ది లార్డ్, వెనక అని తీరుకోము. ఏం లాభం అండి? మీరు 30 రోజులు కాదు, 30 సంవత్సరం కాదు, చచ్చిపోయే వరకు మీరు చర్చిలో ఉన్నా నీకు ఆశీర్వాదముకు సంబంధమే లేదు. ముఖం తిప్పుతావా? ముఖము నీ ఎదురుగా అనేక సందర్భంలో ఈ వాక్యం చూసినప్పుడు నేను కారులో పోతుంటే అక్కడక్కడ సిగ్నల్లో, ఎన్ని సిగ్నల్లో పోయినా అన్ని సిగ్నల్లో అడుక్కున్న వారు ఉంటారు. మీకు తెలుసా? 10 రూపాయల నోట్లు వారికి ఇవ్వడం కోసం నేను ఎప్పుడు పాకెట్లో పెట్టి ఉంటాను. 10 మనుషులు అంటే 10 రూపాయలు ఇస్తాను. 10 రూపాయలు. ఆ సమయం పోయిందంటే మళ్ళీ నేను భిక్షగాడు ఎక్కడున్నాడో ఇద్దామని వెతికిన భిక్షగాడు దొరకడు. ఆ సమయం దాటిపోయింది. నువ్వు భిక్ష ఇవ్వాలన్నా కూడా నీకు భిక్షగాడు కూడా దొరకడు. నీ చేతికి చేయి చాపి భిక్ష తీసుకున్నదానికి. ఇవన్నీ తెలుసుకోకుండా, భయం లేకుండా, భక్తి లేకుండా ఆశీర్వాదం అంటే నీకు ఆశీర్వాదం ఎక్కడి నుంచి రావాలి? 2 పేతురు 1వ అధ్యాయం 10, 11, 2 వాక్యం చివరిగా చదవండి. గమనించండి. ఒకప్పుడు ప్రతిగా ఉండగా ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డలైతివి. ఒకప్పుడు నువ్వు ఏమో లోకరీతిగా బ్రతుకుతుంటివి. నువ్వు గుండు పోకుంటుంటివి, రంగురంగులుగా వస్త్రం ధరించుకుంటుంటివి, విద్యాసంగాన్ని శరీరంలో దండించుకుంటూ పూజల పురస్కారాలతో నువ్వు నీ జీవితంలో గడుపుతుంటివి. ఒకప్పుడు నువ్వు నీ ఇష్టానుసారంగా బ్రతుకుతుంటివి. కానీ పరిశుద్ధాత్మ నీలో కార్యము చేయగా ఇప్పుడు నువ్వు ఎవరై ఉన్నావు? దేవుని ప్రజలై ఉన్నావు. హల్లెలూయా. ఒకప్పుడు నీలో ఉన్నవన్నీ ఇప్పుడు కూడా నీలో ఉంది అంటే నీకు చర్చికి, దేవుని వాక్యములకు సంబంధం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకప్పుడు ఉన్న కార్యాలు ఇప్పుడు కూడా ఉందా నేను గమనించాలి నీ జీవితంలో. హల్లెలూయా. చదవండి పైకి. ఒకప్పుడు కనికరించబడక ఇప్పుడు కనికరింపబడి ఉన్నావు. గమనించండి, చదవండి గట్టిగా. ప్రియులారా, మీరు పరదేశులను ఎవరై యాత్రికులై ఉన్నారు కనుక మీ ఆత్మకు విరోధముగా పోరాడు, శరీర ఆశలని విసర్జించి పెట్టు. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో
ఏమని? దుర్మార్గులని దూషించరు. ఆ విషయంలో మీరు వారు సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచుటకు వారి మధ్యలో మంచి 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 ప్రవర్తన గల వారుగా ఉండవలనని మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అంతే. రోజంతా దేవుని వాక్యం ఎక్కడ చెప్పలేదు తల మీద రాళ్ళు మోసుకొని. అయినా నువ్వు రాళ్ళు మోస్తున్నా. దేవుడు ఎక్కడ చెప్పలేదు భుజం మీద మోటలు మోపుకొని. అయినా నువ్వు మోస్తున్నావు. దేవుడు ఎక్కడ చెప్పలేదు కొసుని తల మీద పెట్టుకొని నడుచుకోబోమని. అయినా నువ్వు కొసు తల మీద నడుచుకోబోతున్నావు. ఎందుకంటే అవన్నీ నీ జీవితానికి ప్రాక్టికల్ గా నీకు నీది అనే నీ సొత్తులకు నీ పశు ప్రాణులకు ఆవశ్యకరమైన కార్యాలని నీవే నీ తల మీద నీ భుజం మీద నువ్వు మోసుకుంటున్నావు. కానీ దేవుని మాటలను కిందికి తెచ్చిపెట్టి ఉన్నావు. హల్లెలూయా. ప్రియమైన దేవుడా, సహోదరులారా, మీ పిలుపును ఇప్పుడు రెండో పేతురు మొదటి అధ్యాయం, ద సెకండ్ పీటర్ చాప్టర్ 1 verses 10. సహోదరులారా 10-11 చదవండి. సహోదరులారా, మీ పిలుపును గమనించండి. ఆశీర్వాదములకు వారసులవుటకు మీరు పిలువబడుతుంది కనుక అని మాటలు చదివించిన ప్రకారం ఇక్కడ చివరిగా మాట్లాడుతున్నది, సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. హల్లెలూయా. దేవుని ఆత్మ నీలో పిలుచుచున్నదా? దేవుడు పిలుస్తున్నాడా? చర్చికి రా సంగమునకు రా అంటే మీకు ఒక విషయం తెలుసా? బయట దేశంలో ఒక చర్చ్ ఉంది. ఆ చర్చ్ ఎలా ఉంది తెలుసా? చర్చ్ తల కిందగా ఉంది. తెలుసా మీకు? ఈ శిలువ తల కిందలుగా పెట్టింటారు. అదొక చర్చ్ ఉంది తెలుసా? దానికి పేరు కూడా చర్చ్. ఈ శిలువ తల కిందగా ఉంటుంది. అవి కూడా చర్చే. అది సాతాను చర్చ్. హల్లెలూయా. తల ఎత్తినట్లుగా చేసిన వాడు క్రీస్తు. క్రీస్తుని ఈ హింసలించి ఇంత ఘోరం చేసిన వాడైనా, తల కిందగా చేస్తున్న వాడైనా మాది కూడా చర్చే రాండి అని ఈ శిలువను తల కిందగా పెట్టి 2 పక్కలు 2 బొమ్మలు పెట్టింటారు. ఆ బొమ్మకు 2 కొమ్మలు ఉంటాయి. అవి సాతాను బొమ్మ. 2 పక్కల 2 బొమ్మలు ఉంటాయి. ఈ శిలువ తల కిందగా ఉంటుంది. అది కూడా చర్చే. హల్లెలూయా. అది కూడా. ఎందుకు దాన్ని కూడా చర్చ్ అంటారు? సాతాను కూడా చర్చ్ అంటారు. ఎందుకంటారమ్మా చెప్పండి. ఎందుకంటే చర్చ్ ఇస్ నాట్ ఎ బిల్డింగ్. ఈ బిల్డింగ్ పేరు చర్చ్ కాదు. లోన్లు తీసే అందరూ చేరుకుంటారు కదా. లోన్లు సంఘము ఊళ్ళో ఉంది కదా. అందరూ కూడుకుంటారు కదా. దానికి పేరు చర్చ్. అర్థమైందా? సంఘము చేసే డబ్బులు చేరుకున్న అందరూ కూడుకుంటారే, దానికి పేరు చర్చ్. అది గ్రీక్లో నుండి ఇంగ్లీష్ పదమే చర్చ్. చర్చ్ అంటే బిల్డింగ్ అనుకున్నాం అందరూ, కానీ చర్చ్ అంటే బిల్డింగ్ కాదు. నువ్వు లోన్ కోసం ఎక్కడ చేరుకున్నావో ఒక 10 మనుషులు కూడుకుంటే దానికి పేరు చర్చ్. అర్థమైందా? అందుకే సంఘం అని చెప్పి ఇది లోనిచ్చే సంఘం కాదు, దేవుని వాక్యం పంచే సంఘం. హల్లెలూయా. ఇది లోనిచ్చే సంఘం కాదు. అపార్థంగా మన ఎక్కడో ఎవరు అన్నారు, సంఘం ఉంది సంఘం పదం వస్తామంటే అది ఏ సంఘమో? నేను ఆల్రెడీ సంఘంలో డబ్బులు తీసుకున్నాను.
ఓరే ఆ సంఘం డబ్బులు ఇచ్చే సంఘం కాదు, నీ ఏదో వచ్చి ఈ డబ్బులు ఇచ్చే సంఘం కాదు, ప్రభుని వాక్యం బోధించే సంఘం రా అని పిలిస్తే ఆ సంఘంకి వస్తే నాకేం దొరుకుతాయి? ఆ సంఘానికి వస్తే నాకేం దొరుకుతాయి? ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇస్తాను, ఏ సంఘం అని వద్దు చెప్పు, డబ్బులు ఇచ్చే సంఘం అయితే నేను వస్తాను. నువ్వు డబ్బులు ఇచ్చే సంఘానికి పోతుంటే తీసుకోవడం కట్టుకోవడం ఒకడే ఉండాలి. ప్రభుని సంఘంలో వస్తే మాత్రమే నువ్వు ప్రభుని వారసులు ఉంటూ సాధ్యం. అందుకని చర్చ్ అంటే బిల్డింగ్ పేరు చర్చ్ కాదు. మనం ఎక్కడ కూడి వస్తున్నామో, మనం అందరం మాట కింద కూడినా అది చర్చ్, మనం అందరం ఎక్కడ కూడినామో అది చర్చ్, మనం ఎక్కడ చేరుతామో అది చర్చ్. హల్లెలూయా. అందుకని ఆ వాక్యమును శ్రద్ధగా వినేవాళ్ళని నేను దేవుని ఆశీర్వాదముతో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానంటే, నేను దేవుని వారసుల మట్టుకు సిద్ధంగా ఉన్నానంటే, నీ ఎరుగు పొరుగు శత్రువుని నువ్వు ప్రేమించు, వారిని దీవించు, వారిని ఆశీర్వదించు. నీ వల్ల అయితే నువ్వు వాళ్ళకి ఏదైనా సహాయం చేయి. ఈ హృదయం నీకు ఎప్పుడు వస్తుందో అప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావు. వాళ్ళక నేను అస్సలు సిస్టర్ కూడా పాస్టర్ కూడా అట్టే చేశారు. అందరికీ ఒక ఊర్లో ఒక చీరలు ఇచ్చాము. మా అత్తగారు చెప్పారంట, ఇంకొక ఆమె మనకి శత్రులాంటిది, ఆమెకి ఏది ఎదుగుతుంది ఎవరు. ఒక చీర ఉంది కానీ సిస్టర్కి మనసు లేదు ఆమె ఇచ్చేదానికి. అమ్మా మనం చేయకూడదురా, అయ్యో లేదు ఆ ఒక చీర వేరే ఎవరు కావాలి, నేను నాకు ఇచ్చే మనసు లేదు, నేను వేరే ఒకరికి ఇస్తాను. ఆయన చచ్చిపోయింది శుక్రవారం. ఇప్పుడు ఎవరికి ఇస్తారు చీర? ఎవరికి ఇస్తారు చీర? ఇది జాగ్రత్త పడు. ఉండేటప్పుడే ఒక చీర, బ్లౌజు, జాకెట్ అన్నం పెట్టి అన్నం ఇచ్చిడే. నువ్వు ఇచ్చిన తర్వాత వాడు చచ్చిపోతే అది లెక్క. ఇవ్వకుండా ముందు వాడు ఇవ్వడం చెప్పిన తర్వాత చచ్చిపోయాడు అనుకో, అది నీ లెక్క. నీకు లెక్క కావాలన్నా ఆయన లెక్క కూడా చేయాలన్నా మీరు చూసుకోండి. లేచి నిలబడండి, ప్రార్థించుకుందాం. ప్లీజ్ స్టాండ్ ఎవ్రీవన్.